అవును ప్రభా, నేను నిన్ను స్తుతిస్తున్న దూతలకి నేను ఇవ్వని ధన్యతని ప్రభా మాకు అనుగ్రహించిన దేవుడు, మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో నైనా ఆ పరిశుద్ధతనైనా మేము నింపుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఒక్కసారి 2 చేతులు దేవుని వైపు ఎత్తి కుమారాత్మలను నేక దేవా జనక కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. యెహోవా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరు. స్తోత్రాలైనా వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభా. నీ సత్యంలోనైనా మమ్మల్ని ప్రతిష్ఠ చేసినైనా మాకున్న ప్రతి ఒక్క విధమైన ఇబ్బందుల్లో నుంచి మమ్మల్ని విడుదల చేసినైనా స్వతంత్రులుగా చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా 7వ అధ్యాయంలో భూలోకంలోనేమో అన్యజనుల పరిపాలన జరుగుతుందని, అదే సమయంలో పరలోకంలో మహావృద్ధుడు అంటే తండ్రి సింహాసనాలు వేయించి పుస్తకాలు తీస్తున్నాడని, తీర్పు తీర్చడానికి, సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి నేడో రేపో యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తా క్రైస్తవ జీవితం ఈ లోకంలో ఎలా ఉండాలి అన్న అంశాన్ని మనం గత 6 వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం. ట్రూ క్రిస్టియన్ లివింగ్ అనేది ఎట్లుంటుందని. దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది లాస్ట్ వీక్, ఈ వీక్ యేసు ప్రభు మాట్లాడిన కొన్ని సత్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మరలా కాంటెక్స్ట్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నాను. 24వ అధ్యాయము దగ్గర స్టార్ట్ అయ్యి 3వ వచనం దగ్గర నుంచి 25వ అధ్యాయం దాకా 24th చాప్టర్ 3rd verse నుంచి 25th చాప్టర్ అయ్యేంత వరకు ఒకటే కాంటెక్స్ట్. అక్కడ దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, అన్యులు లేరు, నామకార్థపు క్రైస్తవులు లేరు, ఆయనతో 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యరికం చేసి శిష్యులుగా ఉన్న వాళ్ళతో యేసు ప్రభు చెప్తున్న మాటలు. ఇది అన్యులకి అని మనం పొరపడితే, రక్షణ లేని వారికి అని మనం పొరపడితే, క్రీస్తుతో సహవాసం లేని వారికి అని మనం పొరపడితే అది పెద్ద పొరపాటు అవుతుందని మనం గమనించుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఆయనతో అతి సమీపంగా ఉన్న 12 మంది శిష్యులతో ఆయన ఎలా మొదలుపెట్టాడంటే, మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తారేమో జాగ్రత్త పడండి అని 4వ వచనంలో మొదలుపెట్టి, సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సైతం అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుత కార్యాలు, సూచక్రియలతో మోసం చేస్తారు అని చెప్పి 4 స్టోరీస్ అంటే 4 ఉపమానాలు, పారబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి దేవుడు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటి ఆ ఉపమానం దేని గురించి అంటే, గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చి, మేనేజర్షిప్, స్టీవర్డ్షిప్ ఇచ్చి
దూరదేశానికి వెళ్ళిన యజమాని స్టోరీ. రెండవది బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు స్టోరీ. మూడవది తలాంతులు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన స్టోరీ. ఇది బిజినెస్ మ్యాన్ది. రెండోదేమో పెళ్లి కుమారుడిది. నాలుగవదేమో కాపరి రాజు అయిన రాజుగారిది. బేసికల్గా గొర్రెల్ని మేకల్ని సెపరేట్ చేసే స్టోరీ. ఈ 4 కొన్ని కామన్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఇక్కడ మనం 4 స్టోరీస్లో గమనించినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే, యజమాని, ఆయన కింద చేసే సేవకుడు, పెళ్లి కుమారుడు, పెళ్లికి సిద్ధంగా ఉన్న పెళ్లి కుమార్తె, యజమాని, సేవకుడు, రాజు, రాజు కింద ఉన్న సేవకులు. వీళ్ళందరూ యజమాని సేవకులు అంటే లార్డ్ కింద ఉన్న సర్వెంట్. సో ప్రభువు కింద లేకపోతే ప్రభువు దగ్గర జీవించే విశ్వాసుల్ని సూచిస్తున్న ఈ ఉపమానాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం మొట్టమొదటిది ఏమి నేర్చుకున్నామంటే, 4 ఉపమానాల్లో 4 స్టోరీస్లో సెంట్రల్ థీమ్ అంతా ఒక వ్యక్తి మీద ఉంటుంది. మొదటి స్టోరీలో ఇంటి యజమాని కావచ్చు, రెండవ స్టోరీలో పెళ్లి కుమారుడు కావచ్చు, మూడో స్టోరీలో బిజినెస్ మ్యాన్ కావచ్చు, 4వ స్టోరీలో రాజు కావచ్చు. ఆయనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఏమి నేర్చుకున్నాం లాస్ట్ వీక్? విశ్వాసంతో జీవించడం అంటే విశ్వాసంగా జీవించడం అని. విశ్వాసం అన్ని జంతువుల్లో కంటే ఏ జంతువుకి విశ్వాసం ఎక్కువ అంటే కుక్కకు ఎక్కువ అని. ఎందుకు అంటే, ఒక్కసారి తిండి పెడితే కుక్క ఏం చేస్తుంది అంటే వదిలిపెట్టకుండా మనతోనే ఒక్కసారి ప్రాణం పెడితే, ఎవరు వచ్చినా కానీ ఎవరి వైపు చూడకుండా నాకు నువ్వే చాలు ప్రభు అని దేవుని కొరకే జీవించడం అనేది విశ్వాసం అన్న విషయాన్ని మనం లాస్ట్ వీక్ చూస్తా ఉన్నాం. విశ్వాసం జీవించడం అంటే నమ్మకంగా జీవించడం. ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, ఈ 2 బైబిల్లో సమాంతరంగా వాడబడిన. సో విశ్వాసంతో జీవించడం అంటే ఏదో నమ్మి దేవుడు ఇస్తాడని కాదు. ఆల్రెడీ నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రాణం పెట్టిన వ్యక్తి కోసం నమ్మకంగా జీవించడం. గలతీ 2:20 పౌలు చెప్పిన మాటలు మనం చూసాం. ఏమన్నాడు? విశ్వాసాన్ని, ఆయన క్రీస్తులో సిలువ వేయబడ్డానన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటానన్నాడు కదా. 2 తిమోతి 4:7 కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటే అర్థం ఏంటి? నమ్మకత్వాన్ని కాపాడుకున్నా. దమస్కస్ రోడ్లో ఎదురయ్యాడు యేసు ప్రభు. ఆయన దగ్గరికి వచ్చాను, నాకు అర్థమైంది ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని. అక్కడ మొదలైంది నా విశ్వాస జీవితం. చివరిదాకా నేను ఎవరిని ఆశించకుండా, ఎవరి వైపు తిరగకుండా, నాకు నువ్వు ఉంటే చాలు అని ఆయనతోనే, ఆయన కొరకే నమ్మకంగా నేను జీవించాను. దాన్ని ఏమన్నాడంటే, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. సులువు మీద యేసు ప్రభు కట్టొక దొంగ, ఇటొక దొంగ ఉన్నాడు. ఒకడు బుద్ధి కలిగినోడు, ఒకడు బుద్ధి లేనాడు. బుద్ధి కలిగినోడు ఏమనుకున్నాడంటే, సిలువ ఎక్కాను కాబట్టి ఇక నేను వెనక్కి ఇంటికి వెళ్ళేది లేదు, సిలువ ఎక్కాను కాబట్టి నేను చచ్చిపోతాను. సిలువ ఎక్కడం అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడిగా మారటం, అంతే. క్రైస్తవుడిగా మారటం అంటే ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తుతో పాటు సిలువ వేయబట్టం, సిలువ ఎక్కడమే. సిలువ ఎక్కిన జీవితమే కానీ ఈ భూలోకంలో క్రైస్తవ జీవితానికి వేరే నిర్వచనం లేదు. ఎందుకు? యేసుప్రభు కూడా ఏమన్నాడు? నిన్ను ఉపేక్షించుకొని, నీకు ఏమేమి కోరికలు ఉన్నాయో, నీకేమేమి ఇష్టాలు ఉన్నాయో, నిన్ను నువ్వు డినై చేసుకుని, నిన్ను ఉపేక్షించుకుని ప్రతిరోజు సిలువను ఎత్తుకుని నన్ను, అది లేకపోతే నువ్వు నన్ను ఫాలో అవ్వలేమన్నాడు. సో క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే సిలువ ఎక్కడమే, క్రీస్తుతో పాటు సిలువ వేయబట్టమే. నువ్వు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారిపోయావో నువ్వు సిలువ ఎక్కనంటే. సిలువ ఎక్కినోడు వెనక్కి ఇంటికి వెళ్ళాడు. కొంతసేపే కదమ్మా నేను వస్తానని ఇంట్లో భార్యాబిడ్డలకు చెప్పలేడు. వీడికి ఏం తెలుసు? ఇది నొప్పి, ఈ నొప్పి తగ్గదు, ఈ నొప్పి పెరుగుద్దే కానీ తగ్గదు, ఫైనల్గా ఏమవుతాను? చచ్చిపోతాను. కానీ సిలువ ఎందుకు ఎక్కాము ధైర్యంగా? చచ్చిపోయినా కానీ తిరిగి లేపడానికి బుద్ధి కలిగినోడు. ఇద్దరు ఒకటే డిస్టెన్స్లో ఉన్నారు యేసుప్రభుకి. ఎడం చేతి పక్క ఒకడు,
కుడి చేతి పక్కన ఒకడు బుద్ధి కలిగినోడు, ఒకడు బుద్ధి లేనాడు. బుద్ధి కలిగినోడు ఏమన్నాడంటే, ఇక నేను దిగే ప్రసక్తి లేదు, ఎక్కేశాను, ప్రభా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సిలువ గురించి మాట్లాడలా, సిలువ ఉంటుంది, సిలువ ఎక్కాను, నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు. బుద్ధి కలిగినోడు చెప్పిన మాట, ఇక్కడ నేను ఖచ్చితంగా చచ్చిపోతా, కానీ నువ్వు కూడా చనిపోయి తిరిగి లెగిసావు, ఈ రాజ్యంలో నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వస్తావు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కాపాడన్నాడు. బుద్ధి లేనోడు ఏమన్నాడు, మనలాగా వాక్యాలు తీసి, ప్రభా నువ్వు అప్పుడెప్పుడో చెప్పావు గుర్తుందా, దేవుడికి ఏదో మెమరీ పవర్ లాస్ అయినట్టు వాక్యాలు తీసి, నువ్వు దిగి నన్ను కూడా దించు ప్రభా, జీవితంలో కష్టాలు తీసి ఈ సిలువ తట్టుకోలేకపోతున్నాను, నువ్వు దిగి నన్ను కూడా దించు. బుద్ధి లేనోడు చెప్పిన మాట అదే కదా. సిలువ దించమని అడిగేది ఎవరు? వాస్తవం అండి అది. నన్ను కూడా ఎవడన్నా సిలువ దించడానికి మీ దగ్గరకు వస్తున్నాడు అనుకోండి, క్రీస్తు కాదు, క్రీస్తు ప్రభు సిలువ మీద ఉండి ఇద్దరు దొంగలకి సిలువ ఎట్ట దిగాలో స్కీములు చెప్పలా, సిలువ దించే ప్రోగ్రాం చెప్పలా, సిలువ దిగడానికి ప్లాన్ చెప్పలా, మౌనంగా ఉన్నాడు. వాళ్ళతో ఏమైనా మాట్లాడా? మీకు నాకు కూడా దేవుడు సమాంతర దూరంలో ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన కూడా శ్రమ పడుతున్నాడు కదా. మనుషులందరూ ఎట్టుంటే ఆయనకు శ్రమ లేదా? మనతో ఒకళ్ళిద్దరు సరిగ్గా లేకపోతేనే మనకు నరకం. దేవుడికి ఆయన బిడ్డలందరూ అంత రివర్స్లో ఉంటే ఆయనకి అంత నరకం ఆయన అనుభవిస్తున్నాడు. ఆ సిలువ పక్కనే, ఒక పక్కన మీరు, ఒక పక్కన నేనున్నాము. లేదా అందరూ ఒకే పక్కన ఉంటే మంచిది కదండి. అందరూ ఒకే పక్కన ఉన్నాను. బుద్ధి కలిగిన వాళ్ళు అయితే మనం అందరం ఏమంటాము, ప్రభా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. బుద్ధి లేని వాళ్ళం అయితే ఏమంటాము, నువ్వు సిలువ దగ్గర సమర్థుడివి, ఆ దొంగడికైతే తెలియదు, నువ్వు దేవుడు కుమారుడు అయితే దిగి మమ్మల్ని దింపమన్నాడు, నువ్వు దిగ్గలవు మాకు తెలుసు, మాకు వాక్యాలు కూడా ఇచ్చావు, నువ్వు దిగి మమ్మల్ని సిలువ దింపు అంటాం. సిలువ దింపమంటే బేసికల్గా సిలువ దింపితే ఎక్కడికి వెళ్తాడు వాడు? పొర్రపాటును కూడా ఇంకోసారి సిలువ దగ్గరికి రాడు కదా, కష్టం. సిలువ దిగితే ఎక్కడ పరిగెత్తుతాడు? మళ్ళీ పొరపాట్లు కూడా దేవుడు సిలువ దింపాడు అనుకోండి, కంటికి కూడా కనిపించాం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం వెనక లోకంలోకి, మళ్ళీ రాము వెనక్కి. కష్టం అనుకుంటాం. కానీ నిజమైన దేవుని ప్రేమ తెలిస్తే, నేను దిగను ప్రభా సిలువ, నాతో పాటు నువ్వు కూడా సిలువ మీద ఉన్నావు, నీ రాజ్యంతో నువ్వు రాబోతున్నావు, నువ్వు వచ్చినప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం. అది బుద్ధి కలిగిన వాళ్ళు. సో మొట్టమొదటి థింగ్ ఏంటంటే, ఈ 4 స్టోరీస్లో నమ్మకంగా యజమాని దగ్గర ఉండటం. అంత స్టోరీ అంతా ఒక యజమాని చుట్టే ఉంది. రెండవది, ఈ 4 స్టోరీస్లో జరిగే విషయం ఏంటంటే, ఈ యజమాని కావచ్చు, పెళ్లి కుమారుడు కావచ్చు, రాజు కావచ్చు, వీళ్ళ రాక ఆలస్యం అవుతుంది, కమింగ్ లేట్ అవుతుంది. యజమాని కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, రాజు కావచ్చు, పెళ్లి కుమారుడు కావచ్చు. 4 స్టోరీస్లో అంటే యేసు ప్రభు ముందే లింక్ ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు. యజమాని రాక ఆలస్యమైంది. లాంగ్ టైం అనేది మీ నిజమైన విశ్వాసానికి పరీక్ష. అంటే దీర్ఘకాలం అనేది మనం దేవుని నిజంగా నమ్ముతున్నావా లేదా అంటానికి పరీక్ష. ఏదన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోండి, మనం ఏమని గుర్తుపెట్టుకోవాలా, దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు అని కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు ఏమన్నాడు, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహదానందంగా ఎంచుకోవాలి. ఓర్పు. మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో కొదువు లేని వారు అగునట్లు ఆ ఓర్పు తన పనిని కొనసాగించండి. 4 స్టోరీస్లో పెళ్లి కుమారుడు కావచ్చు, యజమాని కావచ్చు, ఆయన రాక ఆలస్యమైంది. ఆలస్యమే ఏం చేసింది అంటే, అక్కడ ఉన్న పరిస్థితుల్లోకి సమస్యను తీసుకొచ్చింది. యజమాని రావట్లేదు కదా అని స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం ఇచ్చిన అతనేమో మిగతా వాళ్ళని
పెట్టకుండా కొట్టాడు. 5 కన్యకలు ఏం చేశారు? దివిటీలో నూనె పట్టించుకోలేదు, క్యాజువాలిటీ వచ్చింది. ఆయన ఎప్పుడు కొత్తలే వచ్చినోడు ఎట్ట అంటాడు, మళ్ళీ నా దగ్గర ఏం అడిగితే ఏమైంది దీన్ని ఏం చేస్తా అని ఏమంటాడని తీసుకెళ్ళి ఇసుకలో దాచిపెట్టినాడు ఒకడు. మీరు గమనించండి, లాంగ్ టైం అనేది, దీర్ఘకాలం అనేది దేవుడు పెట్టే పరీక్ష. ఈ దీర్ఘకాలంలోనే అసలైన సమస్య మన జీవితాల్లో బయటకు వస్తుంది. దేవుడు ఏదైనా ఏరియాలో మీకు చాలా కాలం నుంచి జవాబు ఇవ్వట్లేదు అనుకోండి, జవాబు ఇవ్వనప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీ స్పందన ఎలా ఉంటుంది? ఈ బుద్ధి లేని కన్యకలైనా కావచ్చు, దుర్మార్గుడైన సేవకుడైనా కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళల్లో ఉన్న దుర్మార్గత్వం కావచ్చు, బుద్ధి లేనితనం కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్న చెడుతనం కావచ్చు, ఎప్పుడు బయటకు వచ్చింది? ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు బయటకు వచ్చింది. ఏదన్నా ఒక సమస్యకి దేవుడు జవాబు ఇవ్వకుండా సైలెంట్గా ఉండి వెయిట్ చేస్తున్నాడు అనుకోండి, దీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. దీర్ఘకాలం అంటే ఎప్పుడు దాకా? యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభుని ఎత్తుకొని ప్రవచించిన ప్రవక్త ఉన్నాడు కదా యెరూషలేములో, ఆయనకి ఎంత ఏజ్? 90 సంవత్సరాలు ముసలోడు. కొన్నిసార్లు దేవుడు దీర్ఘకాలం అంటే అబ్రహాంకి ఎంతకాలం పెట్టాడు? 100 సంవత్సరాలు. ఎడారిలో మోషేని ఎన్ని సంవత్సరాలు ఉంచాడు? 40 సంవత్సరాలు. పౌలు గారికి 3 సంవత్సరాలు. చెప్పలేము. నా హృదయం ఎటువంటి మెటీరియల్ ఉంటుందో అంత ఈజీగా వంగుద్ది. నా హృదయం కఠినమైన మెటీరియల్ ఉందనుకోండి, ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాలు పెట్టినట్టు నాకు కూడా 40 సంవత్సరాలు పట్టచ్చు. దేవుడు బాగా కాల్చిన తర్వాత కానీ వంగదుగా. అప్పుడు దాకా మన హృదయంలో ఉన్న మ్యాటరు వంగనీయకుండా చేస్తుంది. ఎంత తొందర వంగితే అంత తొందరగా, లేకపోతే వంగేంతవరకు టైం పడుతూనే ఉంటుంది. కానీ టైం పట్టింది. ఎందుకు టైం పడుతుంది? మనం ఇంతకుముందు నేర్చుకున్న సత్యం ఏంటంటే మన హృదయంలో ఉన్న మ్యాటర్ని బట్టి దేవుడికి టైం పడుతుంది. కానీ నీకు టైం ఎక్కడ ఏరియాలో పడుతుందో ఆ ఏరియాలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది ఆ ఏరియాలను గుర్తుపెట్టుకోవాలా. నీ యజమానికి నమ్మకత్వాన్ని ఏ ఏరియాలో ప్రూవ్ చేసుకోవాలా? ఏ ఏరియాలో అయితే దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడో, లాంగ్ టైం ఎక్కువ తీసుకుంటున్నాడో ఆ ఏరియాలోనే దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. గబగబయ్యే వాటిల్లో దేవుడికి స్తుతిస్తాం, స్తోత్రాలు చెల్లిస్తాం, ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు అంటాం, దేవుడితో బాగున్నట్టే మనం ఉంటాం. కానీ ఏదన్నా 1, 2, 3, 4, 5, 6 సంవత్సరాలు గడుస్తుంది అనుకోండి, జవాబు రావట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎడారి ప్రాంతంలో ఇజ్రాయేలీలు నసిగినట్టు నసకడం మొదలు పెడతాం. అదే డేంజరు. ఏదైతే మీ లైఫ్లో టైం టేకింగ్ ఉందో, ఏ విషయంలో అయితే దేవుడు సమయాన్ని తీసుకుంటున్నాడో ఆ విషయంలో దేవుని పట్ల మీరు నమ్మకంగా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని దీర్ఘశాంతం కలిగి వెయిట్ చేయాలి. ఈ 4 స్టోరీస్లో, ఈ 4 ఉపమానాల్లో వాళ్ళు ఎక్కడైతే దేవుడిని ఎక్స్పెక్ట్ చేశారు, దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? నేను టైం తీసుకున్నా కానీ వీళ్ళు నమ్మకంగా ఉంటారా లేదా అని. దేవుడు వెయిట్ చేసింది ఆ ఏరియాలో. వాళ్ళ ఏరియాలోనే గమనించండి, మీ లైఫ్లో దేనికన్నా ఆన్సర్ రాని ఏరియాస్ ఏదైనా ఉంటే ఆ ఏరియాలో దేవుడు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని పరిశీలించి, ఎందుకంటే దాంట్లో నుంచే దేవుడు మీ కొరకు తీసుకొచ్చే బహుమానం మీకు ఇచ్చేది ఉంటుంది. 4 స్టోరీస్లో ఈ టైంని ఎవరైతే ఓర్చుకుని వెయిట్ చేశారో వాళ్ళకు బహుమానం వచ్చింది. దేవుడు మీకు ఇచ్చే లైఫ్లో ఇచ్చే గిఫ్ట్, దేవుడు మీకు ఇవ్వాలనుకునే ప్రెషియస్ గిఫ్ట్. అబ్రహాంకి ఎవరు గిఫ్ట్? ఇస్సాకు. అబ్రహాం దేంట్లో వెయిట్ చేయాల్సి వచ్చింది? సంతానం విషయాలు. అర్థమవుతుందండి?
అర్థమవుతుందా? దేవుడు ఏ ఏరియాలో అయితే మీకు జవాబు ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నాడో సంవత్సరాల తరబడి, దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి అంటే దాంట్లో రెండు విషయాలు. ఆ వెయిట్కి కారణం నా హృదయంలో ఉన్న కఠినత్వం. అయినా కానీ దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే ఆ ఏరియానే నువ్వు ఓవర్కమ్ అయ్యి బహుమానం పొందుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. మీరు వైజా ఫూలా అని, మీరు జ్ఞానుల మురుకుల అని, మనం జ్ఞానులమా మురుకులమని ఏ పాయింట్లో తెలుస్తుంది అంటే మనం వెయిట్ చేయాల్సి వచ్చిన ఏరియాలో తెలుస్తుంది. దేవుడు జవాబిచ్చినప్పుడు ఇమీడియట్గా, లేకపోతే దేవుడు చూపించిన కృపంలో దేవుడిని స్తుతించి కృతజ్ఞతా కూడికలు పెట్టి దేవుడి దగ్గర పాటలు పాడినప్పుడు కాదు, అప్పుడు కాదు. దేవుడు వెయిట్ చేసే ఏరియాస్లో మీరు ఎలా ఉంటున్నారు, నేను ఎలా ఉంటున్నాను. దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్న ఏరియాల్లో మీరు నేను ఎలా ఉంటున్నాం. ఆ ఏరియాలోనే మీకు బహుమానం ఉందని, ఆ ఏరియాలో మీరు తొందరపడి ఏదన్నా చేస్తే బహుమానాన్ని కోల్పోతారని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు టాలరేట్ చేయలేంది దేవుడు మీకు ఇచ్చే పిలుపు. మీరు సహించుకోలేని దాంట్లో దేవుడు బహుమానం, ఏదైతే మీకు కష్టంగా ఉందో, ఏదైతే ఎక్కువ టైం పడుతుందో, దేవుడి దగ్గర నుంచి పెద్ద సమాధానం లేదని అనిపిస్తుందో, ఆ ఏరియాలో దేవుడు బహుమానంతో వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. 4 స్టోరీస్లో యేసు ప్రభు ఇచ్చిన క్లూ, యజమాని ఆలస్యమయ్యాడు. ఆలస్యం కొంతమందికి బహుమానం తీసుకొచ్చింది, కొంతమందికి శాపాన్ని తీసుకొచ్చింది. దేని మీద ఆధారపడి ఉందంటే వాళ్ళకున్న జ్ఞానం మీద ఆధారపడి ఉంది. సో మొట్టమొదటిది 4 స్టోరీలు ఒక వ్యక్తి మీద ఆధారపడని. రెండోది 4 స్టోరీల్లో ఈ వ్యక్తి ఆలస్యంగానే వచ్చాడు కదా. మూడవది ఈ 4 స్టోరీస్లో కొంతమంది రెడీగా ఉన్నారు, అందరు కాదు. అందరు ఎవరు? అందరు శిష్యులే, అందరూ యజమాని కింద ఉన్న సేవకులే, అందరూ క్రైస్తవులే, అందరూ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. అందరిలో కొంతమంది మాత్రమే రెడీగా ఉన్నారు కదా. మొదటి దాంట్లోనేమో గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నారు, రెడీ, ఆ పని చేస్తా. ఏమేం పనులు ఇచ్చాడు చూడండి. 4 ఏరియాలు దేవుడు. ఒకటి గృహ నిర్వాహకత్వం, మేనేజర్ పోస్ట్, స్టీవర్డ్షిప్ అంటారు. ఇంట్లో చేసే పని, అది మీ ఫ్యామిలీ కావచ్చు, చర్చ్ కావచ్చు. చర్చ్ లార్జ్ ఫ్యామిలీ, ఇల్లు యూనిట్. ఇటుక అనేదేమో యూనిట్, ఇటుకలన్నీ గడిపితేనేమో ఇల్లు వస్తుంది కదా, అది చర్చ్ లాగా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇటుక, అందరం కలిస్తేనే సంఘం అవుతుంది కదా. సంఘంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ బాధ్యతలు, సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీ బాధ్యతలు. తండ్రిగా మీ బాధ్యత, తల్లిగా మీ బాధ్యత, భర్తగా మీ బాధ్యత, భార్యగా మీ బాధ్యత, పిల్లలుగా మీ బాధ్యత. ఎవరు బాధ్యత, ఎవరు ఎలా నిర్వహిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చర్చిలో, సంఘంలో, 2 చోట్ల ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫ్యామిలీ తీసుకుంటే హస్బెండ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వైఫ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పిల్లలకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సొంత ఇంటి వారిని సంరక్షించలేనివాడు విశ్వాసం లేనివాడి కంటే అధముడు అని చెప్పి పౌలు గారు తిమోతికి రాశాడు ఒక మాట. నేను మొన్న ఎప్పుడో చెప్పాను కదా నాన్న, రిఫరెన్స్ ఎంత అది? ఎవరన్నా నాకు సహాయం చేస్తారా? అమ్మా, 2 తిమోతి, 1 తిమోతియా? 1 తిమోతి 5th చాప్టర్ 8th verse.
మొదటి తిమోతి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడు. మీ సొంత ఇంటి వాళ్ళని మీరు రక్షించుకొని పోషించుకునే స్థితిలో మీరు లేకపోతే, మీ సొంత ఇంటి వారిని మీరు రక్షించుకుని పోషించుకునే స్థితిలో, ముఖ్యంగా పిల్లలు ఎదిగినప్పుడు ఇంట్లో బాధ్యతలు తీసుకోకపోతే, ఇంటిలో పోషించే బాధ్యత ఎత్తుకోకపోతే, ఇంట్లో పని ఏముంది, బయట ఆత్మలు నశించిపోతాయి, రక్షించబడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను బయటికి వెళ్ళి ఏదో పని చేయాలనుకుంటే, ఇంట్లో ఇచ్చిన చిన్న దాంట్లో నమ్మకంగా లేకపోతే బయటికి వెళ్ళి పెద్ద దాంట్లో నమ్మకంగా ఎవరుంటారు? విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడైపోతాడంట. ఇంట్లో బాధ్యత, సంఘంలో బాధ్యత, గృహ నిర్వాహకత్వం. యేసు ప్రభు ఇంకా రావట్లేదు, జీవితాన్ని క్యాజువల్గా తీసుకుని అటు భర్త బాధ్యత కానీ, భార్య బాధ్యత కానీ, పిల్లల వాళ్ళ బాధ్యతను కానీ, సంఘస్థులు సంఘంలో ఉన్న బాధ్యతలు కానీ, కాపరి సంఘంలో ఉన్న బాధ్యతలు కానీ, బాధ్యతని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తే, మొట్టమొదటి దాంట్లో కొంతమంది ఏమో ఆ పని చేస్తున్నట్లు చేస్తా సిద్ధపడ్డారు, కొంతమంది ఏమో ఆ పని చేయకుండా సిద్ధపడతాం. ఊరికే మాటలు చెప్పేసో, లేకపోతే నాకు ఎక్కడెక్కడో పని ఉందని ఉన్న రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి ఆలోచించేవాళ్ళు గమనించండి, చాలా కఠినమైన మాట. ఇది ఎవరికి రాస్తున్నాడు పౌలు? తన ఆత్మీయ కుమారుడికి. పాస్టోరియల్ లెటర్ ఇది. అంటే తన ఆత్మీయ కుమారుడికి ఆయన చనిపోయే ముందు రాస్తున్న మాటల్లో తన స్వకీయుల యొక్క రక్షణ పోషణ గురించి అంత క్లియర్గా రాశాడు. అంటే ఇంటి వాళ్ళని పోషించడం అనేది, ఇంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది అది స్పిరిచువల్ మ్యాటర్. అదేదో ఆత్మీయ దానికి పక్కనుంది, మాది దేవుడి పని నాకు చాలా ఉంది, ఇంట్లో పని ఎవడు తీసుకుంటాడు, అది మీరు ఎవడని చూసుకోండి అని వెళ్ళిపోతే అది ఆత్మీయత కాదు. ఇది స్పిరిచువల్ లెటర్ రాస్తున్నప్పుడు రాసిన మాటలే. గృహ నిర్వాహకత్వం, అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. రెండో స్టోరీ దాంట్లో ఏమైంది? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అక్కడ వెలిగించటానికి దివిటీల్లో అవసరమైన నూనె, అంటే ఇప్పుడంటే కరెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, మీరు వచ్చే టైంకి మేము చాలా లైట్లు పెట్టాము, లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళే లైట్లు అరేంజ్ చేసుకుంటారు. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? ఎవరి లైట్ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఎవరు లైట్ వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి జరుగుతున్న టైంలో అందరూ వెలిగించినప్పుడు, అంటే ఎవరు లైట్ వాళ్ళదే అక్కడ, అదే వాళ్ళకుండే ట్రెడిషన్. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు దివిటి వెలగటానికి స్కోపు లేని, అంటే కావాల్సినంత వెలుగుకి కావాల్సినంత రిసోర్సెస్ని సమకూర్చుకోవాలి. అంటే వెలుగు ఎవరు? ఏంటి? పాదములకు వెలుగేంటి? వాక్యం కదా. అంటే తగినంత వాక్యాన్ని, పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది, ఆలస్యమైనా కానీ వెలుగుతూ ఉండే అంత వాక్యాన్ని, అంటే ఎక్కువ కాలం వెలగాలంటే ఆయిల్ ఎంత ఉండాలా? ఎక్కువ ఉండాలి కదా. అంటే ఈ లోకంలో ఉన్న సమస్యలు, వీటిలో నుంచి మనం వెయిట్ చేస్తా అంతం వరకు సహించుకోవాలంటే మనల్ని సస్టైన్ చేసేది ఏంటి? వాక్యమే కదా. అంటే మనలో ఎంత ఉండాలి? వాక్యం. కావాల్సినంత వాక్యంతో నింపబడాల, అవసరమైనంత వాక్యంలో ఎదగల. ఇంతకుముందు మనం చెప్పుకుంటాం కదా స్పిరిచువల్ మెచ్యూరిటీ అని. ఎంత వాక్యమైతే అవసరమో అంత కొంతమంది ఎంత అవసరం అంత కొంచెం కదా, కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మనకు అంత తెలియలేదు బ్రదర్, మనకు అంత అర్థం కాదు. మెడిసిన్ చేయగలుగుతారు, ఇంజనీరింగ్ చదవగలుగుతారు, సిఏలు అవుతారు, ఐఏఎస్లు అవుతారు. కష్టపడిన సబ్జెక్టు చదివి నేర్చుకోవడానికి ట్యూషన్లు పెట్టించుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. కానీ దేవుడిది మనకు అర్థం కాదు బ్రదర్. మనకి ఎందుకు వాళ్ళంతా చాలా ఎక్కువ ఉంటుందంటే మన ఎఫర్ట్ ఏది? దివిటీల్లో నూనె,
ఆయన వచ్చేంత వరకు నీ పాదముకు త్రోవ చూపించడానికి నీకు దీపమైన వాక్యం ఉండాలిగా. జీవితాన్ని సస్టైన్ చేసుకోవడానికి కావలసినంత సత్యం లోపల లేకపోతే, ఒకళ్ళు కావలసినంత వాక్యాన్ని, ఆ సత్యాన్ని లోపల నింపుకోవడంలో జాగ్రత్త పడ్డారు. సిద్ధపడ్డది. ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేవుడిచ్చిన బాధ్యతని నెరవేర్చడం సిద్ధపాటు. కొంతమంది సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారు? ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తూ సిద్ధపడ్డారు. కొంతమంది జీవితానికి కావలసిన సంపూర్ణమైన వాక్యాన్ని, సంపూర్ణమైన సత్యాన్ని నింపుకుని సిద్ధపడ్డారు. మూడో వాళ్ళు ఎవరు? ఇచ్చిన తలాంతుల్ని వాడతా సిద్ధపడ్డారు. దేవుడు మీకు ఏ తలాంతు ఇచ్చాడు? మంచి ప్రీచర్ ప్రసంగం చేసే వాళ్ళ దగ్గర పెరుగుతున్నాం అనుకోండి, మనకు కూడా తెలియకుండా మంచి ప్రసంగం చేయాలని ఆశ వస్తుంది, ఇన్స్పైర్ చేస్తాం కదా. మంచి పాటలు పాడే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటే బాగా పాడగలిగే ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే నా గిఫ్ట్ నేను కరెక్ట్గా వాడితే ఆ గిఫ్ట్ ఏం చేస్తుంది? మిగతా వాళ్ళని ఆ ఏరియాలోకి ఆకర్షించి నిలబెడుతుంది కదా. దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? తలాంత్ ఏంటి? ఆ తలాంతుని మీరు ఎలా వాడుతున్నారు? చదువుకునే జ్ఞానం దేవుడిచ్చిన తలాంతే కదా. మాట్లాడగలిగే శక్తి దేవుడిచ్చిన తలాంతే కదా. మీరు చేస్తున్న ఉద్యోగాలు దేవుడిచ్చిన తలాంతులే కదా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అతిశయోక్తి చేయాలని కాదు. టీచర్గా దేవుడు అవకాశం ఇస్తే దేవుడిచ్చిన తలాంతుల్ని వాడుకుంటే అనేక మంది దేవుడి దగ్గరికి రావడానికి ఉపయోగపడింది. దేవుడు మనకిచ్చిన ఉద్యోగం కూడా దేవుడిచ్చిన తలాంతే. ఆ తలాంతుని వాడి నువ్వు ఎన్నింతలుగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ని అసలు వాడుతున్నావా? తీసి గుంట్లో పెట్టావా? మీకున్న తలాంత్ ఏంటి? దేవుని మాట చెప్పగలగడం తలాంత్ అయితే, ప్రార్థించగలగడం తలాంత్ అయితే, పాట పాడగలగడం తలాంత్ అయితే, వాక్యం చెప్పగలగడం తలాంత్ అయితే, ఇతరులకి సహాయం చేయగలగడం తలాంత్ అయితే, మీరు ఆలోచించండి. ఒక మంచి తండ్రిగానో తల్లిగానో పెద్దగానో ఇతరులకి మాదిరిగా జీవించగలిగే బుద్ధి కలిగి ఉండటం కూడా తలాంతే కదా. అంతే కదా. యవ్వనస్తులుగా మీకంటే చిన్నపిల్లల్ని చాలామందిని సరైన మార్గంలో నడిపించడానికి, ఇన్స్పైర్ చేయడానికి, వాక్యానుసారంగా జీవించగలగడం కూడా దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించడమే కదా. ఏ రీతిగా ఉపయోగిస్తున్నాం మన తలాంతులు? మనం చదివి అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు, మనం చదివి వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి, దేవుడు ఎన్ని రిసోర్సెస్ ఇచ్చాడు. ఒకప్పుడు అంటే ఎక్కడో లైబ్రరీకి వెళ్ళి చదవాల్సి వచ్చేది. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని చదువుకోవడానికి ఇంట్లోనే చాలా అవకాశాలు ఇచ్చారు. మనం ఎంత చదువుకుని దేవుడు లేని వాళ్ళ దగ్గర మనం ఈ చదువుని వాళ్ళని దేవుని దగ్గర రావడానికి ఉపయోగిస్తున్నాం. దేవుడు మీకు ఇచ్చిన జీతం తలాంతే కదా. దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగం ఎట్లా ఉపయోగిస్తున్నాం దాన్ని? కొంతమంది సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారు? దేవుడిచ్చిన తలాంతుల్ని ఉపయోగించి వాటిని రెండింతలుగా, మూడింతలుగా, నాలుగింతలుగా, ఐదింతలుగా దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. మిగతా అంటే వాటిని ఇంక్రీజ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అట్లా సిద్ధపడ్డారు. నాలుగో వాళ్ళు ఎవరు ఎట్లా సిద్ధపడ్డారు? నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టావు. నేను దప్పిగా ఉన్నాను, నువ్వు నాకు త్రాగడానికి ఇచ్చావు. నేను దిగంబరిగా ఉన్నాను, నీవు నాకు ధరించుకోవడానికి ఇచ్చావు. దేవుడు మనకి అవసరానికంటే ఎక్కువగా ఎన్ని ఇచ్చాడు చూడండి. 4 ఏరియాల్లో సిద్ధపాటండి. ఒకటి ఇంట్లో సంఘంలో బాధ్యత, రెండవది సత్యములో ఎదగటంలో సిద్ధపాటు, మూడవది దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని వాడుకోవడంలో సిద్ధపాటు, నాలుగవది నీ పొరుగువానికి సహాయం చేయడంలో సిద్ధపాటు.
ఎంతమందిని చూస్తున్నాం దిగంబరులుగా, ఎంతమందిని చూస్తున్నాం ఆహారం లేని వారుగా, ఎంతమందిని చూస్తున్నాం బట్టలు లేని వారుగా. నీకు నాకు దేవుడిచ్చిన దీవెనలు ఏమున్నాయి? నీకు నా దగ్గర ఉన్న సమృద్ధి ఏంటి? మనం ఎంతమందికి సహాయం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం? ఇది కూడా రెండో రాకడికి ఎలా సిద్ధపడాలని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఉన్నాయిగా, సంఘంలో ఇంట్లో ఉన్న బాధ్యత విషయంలో సిద్ధపడాలా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో సిద్ధపడాలా? సత్యంలో ఎదిగే విషయంలో సిద్ధపడాలా? నీ పొరుగువానికి సహాయం చేసే దాంట్లో సిద్ధపడాలా? కొంతమంది మాత్రమే సిద్ధపడ్డారు, అందరు సిద్ధపడలా కదా. నాలుగవది చూద్దాం ఏముందో. సిద్ధపడిన వారికి మాత్రమే రివార్డ్ వచ్చింది. అంతేనా? సిద్ధపడిన వారికి మాత్రమే రివార్డ్ వచ్చింది. సిద్ధంగా లేని వాళ్ళకి రాలేదు. యేసు ప్రభు జీతం తీసుకుని ఎవరికి ఇవ్వడానికి వస్తున్నాడు? సిద్ధపడిన వారికి మాత్రమే ఇవ్వడానికి వస్తున్నాడు. ఏంటి ఆ రివార్డ్స్ చూద్దామా? మొట్టమొదటి దాంట్లో బాధ్యతని నెరవేర్చినోడికి ఇంకా అధికమైన బాధ్యత ఇచ్చాడు. అది దేవుడు ఇచ్చే బహుమానం. గమనించండి, మీరు ఫస్ట్ స్టోరీ చదివినప్పుడు బాధ్యత నెరవేర్చిన వాడికి అధిక బాధ్యతని, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఏదేంద్రా నేను కొంచెం ఎత్తిళ్ళంటే ఎక్కువ ఎత్తున్నారు అనుకున్నాం అనుకోండి, అది జనాలు ఇచ్చేది కాదు. ఎవరిస్తారు? అది దేవుడు ఇస్తాడు. నీ ఇంట్లో కానీ మీరుండే సంఘంలో కానీ మీకు బాధ్యత పెరిగిందనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు మీ సిద్ధపాటును చూసి, మీ నమ్మకత్వాన్ని చూసి చేయని వాళ్ళకి తీసుకొచ్చి చేసేవాళ్ళకి ఇస్తాడు. చేయని వాళ్ళకి తీసుకొచ్చి చేసేవాళ్ళకి ఇస్తే దాని అర్థం ఏంటంటే, మీ మీద అధికమైన బాధ్యత పడిందంటే అది దేవుడు యజమాని మీకు ఇచ్చే బహుమానం. రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంటే దేవుడు, నువ్వు ప్రిపేర్ అయ్యి నమ్ముతున్నావని దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు వాళ్ళు ఎవడు చేయట్లేదు, ఆయన పట్టించుకోకుండా నాకెందుకు పని ఎక్కువ అవుతుందంటే పొరపాటు పడుతున్నావు. నువ్వు ప్రిపేర్ అవుతున్నావనే, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉన్నావని దేవుడు ఏం చేస్తున్నాడు? బాధ్యతలు రావట్లేదు అనుకోండి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ తగ్గిపోయినాయి అనుకోండి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ, అది దీవెన కింద తీసుకోవద్దు. దేవుడు నీ చేతిలో తీసుకెళ్ళి ఇంకోళ్ళ చేతిలో ఇచ్చేసాడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీరు ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, గమనించండి, దేవుడు మీ చేతుల్లోంచి తీసేది. దేవుని రాజ్యం అంట ఫలం ఇవ్వని వారి చేతుల్లోంచి తీసేసి ఫలం ఇచ్చే వారి చేతుల్లో ఇవ్వబడుతుంది అని చాలా క్లియర్గా బైబిల్లో రాసింది. ఫలం ఇవ్వకపోతే దేవుని రాజ్యం ఇవ్వని వారి చేతుల్లోంచి తీసేసి ఫలం ఇచ్చే వారి చేతుల్లో ఇవ్వబడుతుంది. బాధ్యత పెరగట్లేదా మీకు? బాధ్యత రోజు రోజుకి తగ్గుతుందా? దేవుడు మీరు ప్రిపేర్ అవ్వట్లేదని మీ దగ్గర నుంచి తీసి ఇంకెవరికో ఇస్తున్నారు. బాధ్యత పెరుగుతుందా? దేవుడు మీకు బహుమానం ఇస్తున్నాడని. మీరు ప్రిపేర్ అవుతుంటే దేవుడు తీసుకొచ్చి ఇంకా ఇస్తున్నాడు. సో ఫస్ట్ స్టోరీలో దేవుని గిఫ్ట్ ఏంటంటే దేవుడిచ్చే రెస్పాన్సిబిలిటీ. రెండవ దాంట్లో ఆయనతో పెళ్లి కుమారుడితో పాటు పంచుకునే సంతోషం, ఆ జాయ్ ఉంటుంది. మూడవ దాంట్లో రెస్పాన్సిబిలిటీ, సంతోషం రెండు కలిసి ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ, సంతోషం రెండు కలిసి ఉంటాయి. నాలుగవ దాంతో శాశ్వత కాలం క్రీస్తు ప్రభుతో పాటు జీవించే బహుమానం. గృహ నిర్వాహకత్వాన్ని సరిగ్గా చేస్తుంటే దేవుడు రెస్పాన్సిబిలిటీ పెంచుతాడు.
మీరు గమనించండి, మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మీరు కరెక్ట్గా చేస్తుంటే, సిద్ధపడతా ఉంటే మీకేమవుతుంది? ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. రెండో ఏరియాలో కూడా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, వాక్యం దాంట్లో సంతోషం కూడా పెరుగుద్ది. తలాంతులు కూడా ఉపయోగిస్తున్నారు అనుకోండి, బాధ్యత సంతోషం రెండు పెరుగుతూ ఉంటాయి. పొరుగు వారిని కూడా మీరు ఆదరిస్తున్నారు అనుకోండి, ఇంకేమవుతుంది? పరలోకంలో నిత్యం దేవునితో పాటు జీవించడానికి అవకాశం. దట్ ఈస్ హౌ యూ ప్రిపేర్ టు గో ఇన్ టు హెవెన్. పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ప్రిపరేషన్ అది. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధులుగా నిందారహితులుగా ఉండటానికి ప్రాసెస్ అది. దేవుడు శిష్యులతో మాట్లాడి, మీరు గమనించండి, మళ్ళీ అదే కాంటెక్స్ట్, కేవలం 12 మంది శిష్యులతోనే మాట్లాడాడు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారో జాగ్రత్త అని చెప్పాడు. చెప్పి జరగబోయే సైన్స్ ఎట్లుంటాయో చెప్పి సూచనలు ఇచ్చి, అక్కడ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో 4 ఉపమానాల్లో దేవుడు రివీల్ చేశాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే ప్రిపరేషన్ మిస్ అవుతాం. సో 4వది ఏమవుతుంది? సిద్ధపడిన వారికి దేవుని దగ్గర నుంచి బహుమానం. 5వ వచనంలో 5వ కామన్ థింగ్ ఏంటంటే, 4 స్టోరీల్లో కొంతమంది సిద్ధపడలా. ఇది కూడా సత్యం. ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, బాధ్యతను ఎత్తుకోవడంలో సిద్ధపడలా, వాక్యాన్ని సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడంలో సిద్ధపడలా, దేవుడిచ్చిన తలాంతుల్ని వాడుకోవడంలో సిద్ధపడలా, నీ పక్కన వారిని సహాయం చేయడం విషయంలో సిద్ధపడలా. వీళ్ళు సిద్ధపడలా. పోషించాల్సినోడు పోషించలేదు, దివిటీల్లో నూనెని నింపుకోవాల్సినోడు నింపుకోలేదు, తలాంతులను వాడుకోవాల్సినోడు వాడుకోలేదు, పక్కన వారికి సహాయం చేయవలసినోడు చేయలేదు. కొంతమంది సిద్ధపడలా. 6వది కామన్ థింగ్ ఏంటి తెలుసా? 4 సిద్ధపడిన వారందరూ నరకంలో వేయబడ్డారు. సిద్ధపడని వారందరూ నరకంలో వేయబడ్డారు. దేంట్లో? ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇచ్చిన బాధ్యతల విషయంలో సిద్ధపడిన వారు, వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే విషయంలో సిద్ధపడిన వారు, వాళ్ళకున్న తలాంతుల్ని వాడుకుని అభివృద్ధి చేసే విషయంలో సిద్ధపడిన వారు, పొరుగువానికి సహాయం చేసే విషయంలో సిద్ధపడిన వారు, సిద్ధపడిన వారందరినీ తీసుకెళ్ళి దేవుడు నరకంలో, యజమాని నరకంలో వేసినట్టు చాలా క్లియర్గా కనిపించింది. సో నరకం అంటే, నేను ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కదా, సరిపోద్ది కదా అనుకుంటే, రక్షణలోకి వచ్చాను కదా సరిపోద్ది కదా అనుకుంటే, యేసయ్య కేవలం శిష్యులతో మాత్రమే మాట్లాడుతున్న మాటలు, మీతో నాతో మాత్రమే మాట్లాడుతున్న మాటలు. అంత ఈజీగా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేం, అది ఇరుకు మార్గం. దెర్ ఈజ్ అ బ్రాడ్ వే, విశాలమైన మార్గం ఒకటి ఉంది. జీవితం ఆరాంగా వెళ్ళిపోయేది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? బాధ్యతలు ఉండవు, ప్రిపరేషన్ ఉండదు, ఇచ్చిన తలాంతుల్ని రెస్పాన్సిబుల్గా వాడాలని ధ్యాస ఉండదు, పొరుగు వారి పట్ల ఆలోచన ఉండదు. నా ఇల్లు, నా పిల్లలు, నా జీవితం ప్రశాంతంగా సుఖంగా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అంతా. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి. యేసు ఏమన్నాడంటే, మోసపోతారేమో జాగ్రత్త. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ సిద్ధపాటు లేకుండా చేస్తారు. పనంతా వాళ్ళే చేసి మిమ్మల్ని కూర్చోబెడతారు. కేవలం మీ దగ్గర డబ్బులు మాత్రమే లాక్కుంటారు. జాగ్రత్త అట్లాంటి వాళ్ళతో. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. సిలువను దించి ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, అబద్ధపు క్రీస్తులు. సిలువ దిగే మాటలు మాట్లాడతారు. సిలువ దిగే మాటలు బుద్ధి లేని దొంగ మాట్లాడిన మాటలు కానీ, బుద్ధి కలిగిన దొంగ మాట్లాడిన మాటలు కాదవి.
గమనించండి, క్రైస్తవ జీవితంలో ఎలా ప్రిపేర్ అవుతున్నాం? పరలోకంలో సింహాసనాలు వేయబడ్డాయి, పుస్తకాలు తెరవబడ్డాయి. తండ్రి దేవుడు తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. కూర్చుని ఈ 4 ఏరియాల్లో లెక్కడిగాడు అనుకోండి మనల్ని. ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? 4 ఏరియాలో లెక్కడిగాడు అనుకోండి దేవుడు మనల్ని. ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? సిద్ధంగా లేకపోతే, పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడు కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే, ఆలస్యం అనేది మనకి టెస్టింగ్ టైం అని, ఈ టైంలో మనం కానీ సిద్ధపడకపోతే నరకంలో వేయబడతామని, మనం ఒకప్పుడు రక్షింపబడిన సంఘానికి వస్తున్నా కానీ యజమాని కింద ఉన్న దాసులందరూ సరిగ్గా ప్రిపేర్ అవ్వని దాసుడు ప్రతి ఒక్కడు నరకంలో వేయబడ్డాడని యేసు ప్రభువు నుంచి డైరెక్ట్గా ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. అందుకే మెచ్యూరిటీలోకి ఎదగాల, క్రైస్తవులుగా మనం ఎదగాల. ఎదగకపోతే ప్రాబ్లం. చూడండి, హెబ్రీ పత్రికలో నుంచి బయలుదేరాం మనం. మళ్ళీ హెబ్రీ పత్రికకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. పరలోక సంబంధమైన వరములు. ఇప్పుడు మనం ఈ 4 స్టోరీస్ని యేసు ప్రభు చెప్పిన మాటల్ని ధ్యానం చేసిన తర్వాత దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు. తప్పిపోతారు వీళ్ళు. ఎందుకు తప్పిపోతాం? ప్రిపరేషన్ లేకుండా. ఎందుకు ప్రిపేర్ అవ్వలేరు తెలుసా అండి? ఎందుకు ప్రిపేర్ అవ్వలేరు తెలుసా? ఈ ప్రిపరేషన్ అవ్వబడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటి, దేవునితో సంబంధం లేకపోవడం. రెండవది, నీ పొరుగు వానితో సరైన సంబంధంలో జీవించలేకపోవడం. ఈ 2 రీజన్స్. ఒకటి, దేవునితో సంబంధంలో లేకపోవడం. దేవునితో సంబంధంలో లేకపోవడం ఏంటండి? నేను దేవుడిలో బాగానే ఉన్నాను కదా అంటే, ప్రేమిస్తే ఎలా ఉంటావు? 7 గంటలకి సీరియల్ స్టార్ట్ అవుద్దంటే కరెక్ట్గా 6:50 కంటే పనులన్నీ అయిపోతాయి. 7 గంటలకి కదా కరెక్ట్గా కూర్చుంటాం. ఒకవేళ పని అవ్వకపోతే ఆ పని మళ్ళీ 7:30 తర్వాత స్టార్ట్ అవుద్ది. మధ్యలో మాత్రం ఇష్టం. దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. కానీ 9:30, 9:45, 10, 10:15, 10:30, 10:45 కూడా వస్తాం. దేవునితో ఏంటి సంబంధం? ఎలాంటి సంబంధం? ఆలోచించండి, అది ఎట్లుంటుందో. నిజంగా దేవునితో సంబంధంలో ఉన్నావా? దేవునితో మాట్లాడే స్థితిలో మనం ఉన్నావా? దేవుణ్ణి కోరుకునే స్థితిలో మనం ఉన్నావా? లేకపోతే దేవుడు కాకుండా ఇంకేదన్నా ఇంపార్టెంట్ అయిపోతుందా జీవితంలో? కొంతమందికి చాలా కష్టాలు ఉంటాయండి. అటు మనుషులు దూరం అయిపోతున్నారనో, లేకపోతే పరిస్థితులు దూరం అయిపోతున్నాయనో వాటి గురించి బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడితో రిలేషన్ దూరం అయిపోతుంది, దేవుడితో సమయం గడపలేకపోతున్నామే, పిల్లలకి మార్కులు తగ్గితే బాధపడతారు. కానీ వీడు దేవుడితో సంబంధం సరిగ్గా సెట్ కావట్లేదే అని బాధపడేవాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. ఎందుకు ఉండదు ప్రిపరేషన్ అంటే, దేవునితో సరైన సంబంధంలో మనం జీవించం. దేవునితో కొంతమంది సరైన సంబంధంలో జీవిస్తారు, దేవుని దగ్గర నుంచి కృపావరాలు పొందుకుంటారు. కానీ తోటి వారితో సరైన సంబంధంలో జీవించరు. వాళ్ళని ప్రేమించాలా? ప్రేమించడం అంటే వారికంటే ఒక మెట్టు కిందకి
యేసే మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? దాసుడు లేకపోతే పస్కా పండుగ రోజు నడువుకి టవల్ కట్టుకుని బేసన్లో నీళ్లు తీసుకుని చివరికి తను అప్పగిస్తాడు అనుకుని తెలిసిన యోధా ఇస్కరియోతు కూడా ఏం చేశాడు? కాళ్ళు. ప్రేమిస్తే ఏం చేస్తాం? యేసే మనల్ని ప్రేమించాడు. మనకంటే ఒక మెట్టు కిందకి. పురుషులారా మీ భార్యల్ని ప్రేమించమంటే వాళ్ళు బలహీనమైన ఘటాలను ఎరిగి తప్పు ఎవరిదని కాకుండా అవసరమైతే మీరే ఒక మెట్టు కిందకి దిగాలి. అలా దిగమని చెప్పి, అంటే భర్త దగ్గర లోబడమని భార్యకి చెప్పాడు, కానీ భార్యని ప్రేమించమని భర్తకు చెప్పాడు దేవుడు. ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఒక మెట్టు కిందకి దిగి వాళ్ళకుండే బలహీనతలో వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకుండే అవసరతలో వాళ్ళని ఆదుకోవడం. అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగాల. నువ్వు నిజంగా పిల్లల్ని ప్రేమిస్తావు, ప్రేమిస్తే ఏం చేస్తావు? అవసరమైతే వాళ్ళకి చేతగాని కూడా, అంతే కదా. నేను అన్ని పనులు చేయను, నాకు చండాలు, నేను చేత్తో ముట్టుకుని చిన్నపిల్లలను వదిలేస్తావా? ప్రేమిస్తా కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయినా పిల్లోడు పుడితే చండాలమైనా సరే వాడు కడగాల్సిందే కదా. ఎందుకు? ప్రేమిస్తున్నాడు. తల్లి కలెక్టర్ అయినా కొడుకు మామూలు ఏం ఉద్యోగం లేకపోయినా ప్రేమిస్తే ఏం చేస్తుంది? ఇంటికి వచ్చి అన్నం వండి ఒక స్టెప్ కిందకు దిగాలి. ప్రేమిస్తే మన పొరుగు వారితో సరైన సంబంధంలో మనం ఉండలేము. ఎందుకు ఉండలేము అంటే ప్రేమించం. ఎందుకు? మనం ఎట్లా తెలుస్తుంది ప్రేమించమని? వాళ్ళు తప్పు చేసినా కానీ, లేకపోతే వాళ్ళు మన విషయంలో ఎట్లున్నా కానీ ఒక మెట్టు మనం కిందకు దిగడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? మనకి కుదిరితేనే, కుదిరిన వాళ్ళతోనే అవుతుంది, కానీ యాడిక్వేట్ రిలేషన్ మన పొరుగు వారితో మనం కలిగి ఉండం. ఎందుకంటే కొంచెం దిగడానికి, మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. తగ్గింపు లేకపోతే అది ప్రేమ కాదు. తగ్గించుకోలేకపోతే ప్రేమ కాదు. కిందకి దిక్కపోతే అది ప్రేమ కాదు. పరలోకంలోంచి పాపపు లోకంలోకి దిగొచ్చాడు యేసు ప్రభు. దైవత్వాన్ని నుంచి మానవత్వంలోకి దిగొచ్చాడు యేసు ప్రభు. వచ్చామన్నాడు తెలుసా, ఐ లవ్ యూ అన్నాడు. మనం పక్కన వాళ్ళకి ఎట్లా చెప్తామో ప్రేమిస్తున్నామని? మనల్ని మనం తగ్గించుకొని. సో ఎందుకు ప్రిపరేషన్ ఉండదంటే దేవునితో రిలేషన్ ఉండదు. కొంతమందికి దేవునితో రిలేషన్ ఉండి వరాలు ఎన్ని తీసుకుంటుంటారు, వాటిని ఆ వరాల్ని ఉపయోగించడానికి పొరుగు వారితో రిలేషన్ ఉండదు. కాబట్టి సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేకపోతే ఏం చేస్తామంటే, చూడండి, తమ విషయంలో దేవుని కుమారుని, యూదులు యేసు ప్రభుకి ఎన్నిసార్లు సిలువేశారు? ఒకసారి. విశ్వాసులు యేసు ప్రభుకి ఎన్నిసార్లు వేస్తారు? ఎన్నిసార్లు? ఇట్లా సిద్ధపడిన వాళ్ళంట తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా, ఇంట్లో కూడా కాదు, బాహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారు మరలా నూతన పరచబడుట అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సిద్ధపాటు లేకపోతే నీకు నువ్వే నష్టం చేసుకుంటున్నావు అని అనుకుంటున్నారేమో. యేసు ప్రభుని బాహాటంగా అవమానపరిచి సిలువేస్తున్నావు. వాళ్ళు ఒక్కసారి వేశారు యూదులు, మనం ప్రతిరోజు యేసు ప్రభుని బాహాటంగా అవమానపరుస్తున్నాం. ఎందుకు? దేవుడి నామం అవమానపడుతుంది బయట. విశ్వాసుల్లో సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు. చెత్త చేస్తున్నారు క్రైస్తవత్వాన్ని బయట. మనకు సిద్ధపాటు లేదు ఇక్కడ. తప్పుడు బోధలు, యేసు ప్రభు నామాన్ని భయంకరంగా అవమానం చేస్తున్నారు బయట. ఆయన నామం ఎందుకంత పరచబడుతుంది? ఎగతాళి చేస్తున్నారు యేసు ప్రభు నామాన్ని. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎవరో కాదు, మనం సిద్ధపడక ఆయన్ని ప్రతిరోజు సిలువ వేసేటట్టు చేసి బాహాటంగా యేసు ప్రభువును మనమే అవమానపరుస్తున్నాం. మీరు నేను సిద్ధపడితే
మీరు నేను సత్యంలో కరెక్ట్గా ఉంటే, మీరు నేను చేయాల్సిన బాధ్యత సరిగ్గా చేస్తే, గుంట నక్కలు లోపలికి వచ్చి గొర్రెల మందల్ని తీసుకెళ్ళలేవు కదా. ఇంతమంది అబద్ధ బోధకులు మనలోకి వచ్చి ఇంత నాశనం చేయలేరు కదా. చేయగలుగుతున్నారంటే ఏంటి? కాపలా కాసేవాడు నిద్రపోతున్నాడు కదా. ఎవరెవరైతే రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళందరూ నిద్రపోతున్నారు. వాడు దర్జాగా వచ్చి చర్చి లోపలికి వచ్చి విశ్వాసుల మధ్యలో కంపు చేసి వెళ్ళిపోతున్నాడు బయట. ఆ కంపు చూసి బయట జనాలు అంటే యేసు ప్రభు నామం అంటే ఉంటుందేమో అని చెప్పి యేసు ప్రభు నామానికి అవమానం జరుగుతుంది బయట. అయినా కానీ సైలెంట్గా ఉంటే వాళ్ళు మారు మనసు పొందినట్లు ఏమనుందండి? మరలా మారు మనసు పొందినట్లు వాళ్ళని నూతన పరచుట అసాధ్యము. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే చాలా డేంజర్. కింద మాటలు కూడా చదవండి అన్న. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని పడిన వర్షాన్ని తాగి ఎవరికి అనుకూలమైన ఫలాన్ని ఫలించాలో వాళ్ళు ఫలిస్తే అది దేవుని ఆశీర్వాదం కదా. అయితే ముళ్ళ తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. తుదకది భూమి ఉంది, వర్షం పడుతుంది దాని మీద. ఎవరి కోసం పంట కావాలో వాళ్ళకి పంట అందించగలిగే భూమిగా అది ఉంటే ఆ భూమి ఆశీర్వదించబడింది. మీ మీద నా మీద దేవుని కృప ఎందుకు? నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి. దేవుని దగ్గర నుంచి వర్షాన్ని పొంది ఎవరి కోసం ఫలించాలో వాళ్ళ కోసం మనం ఫలిస్తే మీరు నేను ఆశీర్వదించబడిన వాళ్ళమే. జనాలకి అవసరమయ్యే పంట కాకుండా ముళ్ళ కంపలు ఈ మొలిచినాయి అనుకోండి, మనము శపించబడిన వాళ్ళమి. తుదకు ఏం చేయబడుతుందంట? కాల్చివేయబడుతుంది అని చాలా క్లియర్గా చెప్పాడు. ఎదగాల, బాధ్యతల్లో ఎదగాల, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మొదలు పెట్టాలా. దేవుళ్ళు ఎదిగి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోకపోతే మనం నరకానికి వెళ్ళటం మాత్రమే కాదు, ప్రతిరోజు యేసు ప్రభువుని సిలువ వేసి బాహాటంగా ఆయన నామాన్ని మనం అవమానపరిచేవారిగా మనం ఉంటున్నాం. కళ్ళు మూసుకుందామండి. నిజమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన మనతో చేసిన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.